వెల్కమ్ టు A9 టీవీ. అల్లోపతితో పాటు హోమో వైద్యం కూడా ఎంతో అవసరమని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. సంతనూతలపాడుకు చెందిన వద్దిహరి వంశీ కృష్ణ ఒంగోలులోని లాయర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన కృష్ణాస్ హోమియో కేర్ ని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతనూతలపాడు గ్రామానికి చెందిన వద్దిహరి వంశీ కృష్ణ ఎంతో కష్టపడి చదువుకొని ఈ వైద్య వృత్తిని ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మెరుగైన వైద్యం అందించే మంచి ఉద్దేశంతో కృష్ణాస్ హోమియో కేర్ పేరుతో ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేబూరి బుజ్జి, కార్పొరేటర్ శాండిలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. మనిషిని కానీ నోరు తెలిసి 10 డ్రాప్స్ కానీ నోట్లో వేయగలిగితే అవును సార్ బతికి కూర్చుంటారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగా తెలుసు. ఇప్పుడు కాదు అన్ని కూడా ఏమైందంటే ఎవరిని పిలవాలన్నా ఎక్కువ సర్కిల్ అండి. నూతలపాడు చిన్నమూర్తి మాది. ఇక్కడ వచ్చేసరికి ఏమి ఇది కార్పొరేషన్ లెవెల్ అవుతామని సరే మనకు ఒక సపోర్ట్ కోసం కరెక్ట్గా 1.5 years బ్యాక్ సార్ ఆ రోజు మాకు చెప్పడం కూడా అదేనండి, మీరు ఖచ్చితంగా ఈ ఫీల్డ్ లోనే ఉండండి, మీరు అందరూ మారద్దు తీసుకెళ్తారండి. హార్నిక గురించి గట్టిగా మాట్లాడగలిగితే హోమియోపతి మించిన మెడిసిన్ లేదు. అవును సార్. దానికి ఏం చేయాలంటే మేము రైటింగ్ చేసుకుని అలాగే సార్ దాన్ని కనుక్కున్నారు. ఎలాగయ్యా అంటే అండి ఆయన మలేరియా ఫీవర్ లో సింకోనా బార్క్ అని అంటామండి, ఆ బెరడును యూజ్ చేసి ఆ లిక్విడ్స్ ఏదైతే తయారు చేసి ఆ పిల్స్ లో వేసి ఆయన ఏమి నమ్మారంటే అండి ఈ వ్యాధి అనేది తరచూ రావటం అది అతనికి నచ్చక ఏదో కనుగొనాలని చెప్పేసి హోమియో వైద్యాన్ని కనుగొన్నారండి. హోమియో వైద్యంలో గల ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి, ఒకసారి మనం మందు వాడితే దానికి మళ్ళా రిపిటేషన్ అనేది ఆ వ్యాధికి ఇంకా ఉండదు అనేది ఆయన కనుగొని ఆయన మా ఫౌండర్ ఈ హోమియోపతికి ఆయనే ద బాస్ అని చెప్పచ్చు కూడా. అయితే నేను ఈ హోమియో వైద్యాన్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే అండి మా నాన్నగారు కూడా హోమియో వైద్యాన్ని వాడేవారు ఒంగోలులోనే. అయితే ఆయన ఈ అల్లోపతి వాడి కూడా లేదు, ఇది వద్దండి అల్లోపతి ఏదో ఒకటి చేయాలనేసి డాక్టర్ వంశీ కృష్ణ వద్ది, MD హోమియో, MSc సైకాలజీ, కన్సల్టెంట్ ఫిజిషియన్, కృష్ణాస్ హోమియో కేర్ అండి. నేను ఈ కృష్ణాస్ హోమియో కేర్ స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఎంతో మంది పేద విద్యార్థులు కానీ పేద పేషెంట్లు కానీ వీళ్ళందరూ కూడా చెప్పుకోలేని వ్యాధులకు కానీ వీటికి భరించలేని ఖర్చుతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి తగినటువంటి ఈ హోమియో వైద్యాన్ని అందించుకోవడానికి గల ఈ రూమ్ లో వెళ్ళడానికి ఫ్రీ చేసుకోండి. ఈ రూమ్ లో వెళ్ళడానికి ఫ్రీ చేసేది. ఈ వర్షంలోనే వాళ్ళందరూ సెట్ అవ్వాలి. ఇటు పక్క కేవలం మీడియా మాత్రమే ఉంటుంది. మంచి పాయింట్. ఫాదర్ అయిపోయారు
నా ఫాదర్ ఇలా ఒక 10 ఉన్నాయి సార్. మనం ఎవరి చేసిన వాళ్ళు తీసుకెళ్తాను సార్. దాని బతకనిట్లేదు. ఒక్క నిమిషం తీసుకెళ్తా. పక్కనే ఆయన ఏమంటా అంటే మీ పనులు అయితే మేము మా కొట్టుకు ఒకసారి తీసుకురా అంటాడు మా అన్న. సమస్తదేవనితాం లోకైకదీపాం కురాం సార్ ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణాస్ హోమియో కేర్ యూనిట్ని మన సాయిబాబా టెంపుల్ ఆపోజిట్లో ఇక్కడ ఓపెన్ చేయడం చేశాం. దీనికి డాక్టర్ వంశీకృష్ణ గారు ఎండీ చేసి ఆయన ఇంకా ఆల్రెడీ 9 హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ ఇది 10వ పెట్టినా కూడా డాక్టర్ ఎండీగా చదివి ఏదో ఫిజియోథెరపీ ఉంది, కన్సల్టెన్సీ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి. అన్నిటితోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం చాలా సంతోషం అని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా రాము ఏదైతే ఉన్నాడో పిల్లర్గా ఉన్నాడు. ఊళ్ళో మాకు ఎప్పటి నుంచో 15-20 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉన్నాడు. వాళ్ళ ఏకైక కుమార్తె అమ్మాయి కూడా లక్ష్మీ చైతన్య కూడా ఆమె కూడా డాక్టర్గా ఈరోజు దీంట్లో ఆమె కూడా కన్సల్టెంట్గా ఉంటాం. అక్కడ కలిసి హాస్పిటల్ రన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా చాలా బాగా పవర్గా పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కువ లాంగ్ టైం తీసుకున్నా కూడా అది ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్యూర్ అయ్యేటట్టుగా ఈరోజు హోమియోపతి కూడా ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటిది ఒంగోలులో కూడా ఈరోజు ఉండే పరిస్థితులు, వాతావరణం అందరికీ మనకు తెలిసింది. అంటే జబ్బులు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉన్నాయి. దాంతో హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయి. దాని ఇంగ్లీష్ మెడిసిన్స్తో పాటు హోమియోపతిని కూడా వీళ్ళు ఇక్కడ పెట్టి మన ప్రజలకి ఒక సేవ చేయడానికి మంచి కార్యక్రమం కూడా అందుకు వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మన పట్టణంలో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతి కూడా క్యాన్సర్స్ ఉంటాయి. కాబట్టి దాని అందరూ కూడా భాగస్వాములుగా వచ్చి ఇలా మంచి ఎండీ జరిగిన డాక్టర్ గారు కానీ వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి అందరూ చూపించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ వాళ్ళు మంచి ఉద్దేశంతో ఒంగోలులో పెట్టినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా మన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా. వంశీకృష్ణ గారికి అదేవిధంగా కృష్ణ చైతన్య గారికి కూడా తప్పకుండా కూడా వాళ్ళు ఏదైతే సంకల్పంతో పెట్టారో అది ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు డాక్టర్ వద్ది హరివంశీకృష్ణ, ఎండి హోమియో, ఎంఎస్సీ సైకాలజీ, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ కృష్ణాస్ హోమియో. కృష్ణాస్ హోమియో కేర్ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రతి ఒక్కరికి కూడాను ఎవరైనా పేద పేషెంట్లు ఉన్న వాళ్ళందరికీ కూడా తక్కువ ఖర్చులో మంచి మెరుగైన వైద్యం అందించడం కోసమే ఈ హోమియో వైద్యాన్ని అందించడం కోసం ఈ కృష్ణాస్ హోమియో కేర్ స్థాపించానండి. ఆ తర్వాత ఏంటంటే ఈ హోమియోపతిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి, ప్రతిదీ కూడా అన్ని రకాల జబ్బుల్లానే మనం ఖచ్చితంగా పర్మనెంట్ క్యూర్ ఉన్నది ఏకైక వైద్యం హోమియో వైద్యం అండి. అతి తక్కువ ఖర్చులో ఒకసారి మందు వాడితే మళ్ళీ మరలా రిపీట్ అవ్వకుండా దాని యొక్క ప్రత్యేకత హోమియోకే సొంతం అని చెప్పేసి చెప్తున్నానండి. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రెస్ మీడియాకి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, ఆ తర్వాత బుజ్జి గారికి, శాండిల్యా గారికి ఎమ్మెల్యే గారు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే సార్ తరపున ఎటువంటి పేద పేషెంట్లకి అయినప్పటికీ కూడాను ఉచితంగా వైద్య సేవలు అందిస్తాను. ఆ తర్వాత ఎంతో చిన్న వయసులో నేను స్థాపించినప్పటికీ పేద పేషెంట్లు ఎక్కడున్నప్పటికీ కూడాను ఉచితంగానే నేను
వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఒకసారి మళ్ళీ ఎమ్మెల్యే గారికి, విజయ్ గారికి, సండీ గారికి అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. నేను ఇక్కడ బిహెచ్ఎంఎస్ ఫిజిషియన్గా చేస్తున్నాను, శ్రీ కృష్ణ సోము కేర్. ఇక్కడ మనకి లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్స్ చేస్తామండి. పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కానీ, థైరాయిడ్ కానీ, ఈవెన్ పీడియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా, అలర్జీస్ కానీ పిల్లలకి, ఇంకేమైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కానీ, షుగర్, బీపీ, మోకాలు నొప్పి కానీ, జాయింట్ ప్రాబ్లమ్, పెయిన్స్ అన్నిటికీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంటుందండి. అలాంగ్ విత్ దట్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అవి కూడా ఇక్కడ ట్రీట్ చేస్తామండి. ఇవాళ మా హాస్పిటల్ ఓపెనింగ్కి ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే గారికి, బుజ్జి గారికి, శాండిల్య గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరూ మా సేవలు వినియోగ. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ లక్ష్మీ చైతన్య. నేను కృష్ణ సోము కేర్లో కన్సల్టెంట్ ఫిజిషియన్గా చేస్తున్నాను. నేను బిహెచ్ఎంఎస్ కోర్స్ కంప్లీట్ చేశానండి సాయిరామ్ మెడికల్ కాలేజ్ ఫ్రమ్ చెన్నై. ఇక్కడ మన ఫీమేల్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని ఇస్తామండి. ఇక్కడ ఇన్ఫర్టిలిటీ కానీ, పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్, డెర్మటాలజికల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంక్లూడింగ్ పీడియాట్రిక్ ప్రాబ్లమ్స్, చిల్డ్రన్స్కి ఎలర్జీస్ కానీ, ఇంకా ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇక్కడ ప్రకాశం జిల్లా వాసులందరూ వచ్చి అన్ని సర్వీసెస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి, నా పేరు డాక్టర్ వంశీకృష్ణ వద్ది, ఎండి హోమియో, ఎంఎస్సి సైకాలజీ, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ కృష్ణాస్ హోమియో కేర్. నేను ఈ వైద్య రంగంలోకి రావటం, ఈ హోమియో రంగంలోకి రావటం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రతి పేద పేషెంట్కి కానీ ఎటువంటి హెల్ప్ ఉన్న ఆరోగ్యరీత్యా ముందుగా ఉండి చేయాలనేది చిన్నప్పటి నుంచి కూడా నాకు ఈ వైద్య రంగం మీద బాగా ఇష్టంగా ఉన్నాను. నాది బిహెచ్ఎంఎస్ పలానా మిమ్స్ కాలేజ్, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ సైన్సెస్. ఆ తర్వాత ఎండి డాక్టర్ అల్లు రామలింగ హోమియో మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో కంప్లీట్ చేశానండి. నేను ఇక్కడ క్లినిక్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కూడా పేదవాళ్ళకి కానీ, పేద పేషెంట్లకు కానీ తక్కువ ఖర్చుతోటి మంచి వైద్యం అందించాలనేది అతనికి సంకల్పం. దాన్ని నిర్వర్తించడానికే ఈ క్లినిక్ పెట్టడం. ఆ తర్వాత ఏంటంటే హోమియోలో కూడా ఇటువంటి చాలా మంచి వైద్యం ఉంది ప్రతి ఒక్క డిసీజెస్కి. లైక్ అంటే ఇప్పుడు మన కీళ్ళవాపులకు కానీ, థైరాయిడ్కి కానీ, పీసీఓడీలకు కానీ, షుగర్కి కానీ, బీపీలకు కానీ, వీటన్నిటికి కూడా హోమియోలో ఒకటే చిన్న ఖర్చుతోటి, ఒకటే తక్కువ మందుతోటి ఫలితం అనేది చాలా మెరుగ్గా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఈ రంగాన్ని చూసుకోవడం జరిగింది. సో ఈ కృష్ణాస్ హోమియో కేర్లో రేపటి నుంచి వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఎటువంటి అవసరాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క పేషెంట్ కూడా వాళ్ళకి వైద్య సేవలు అందించడానికి మేము, మా డాక్టర్ గారు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము. సో ఖచ్చితంగా వాళ్ళందరూ, మన జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.